ఎంత చూసినా కొత్తదనమే. హాయ్ హలో గైస్ వచ్చేసా మీ ముందు కొత్త వీడియో తెచ్చేసా. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఎంత ధైర్యం ఉంటే ఈ పిల్లలు సముద్రంలోనే ఈత నేర్చుకుంటున్నారో చూడండి. ఈ రోజు పొద్దుండే అయితే పని నుండి సముద్రం దగ్గరికి అయితే వచ్చాం. ఇంతలోనే కళ్ళ ఎదురుగా సముద్రంలోనే ఈత నేర్చుకుంటున్న పిల్లలైతే కనిపించారు. ఆ పిల్లలను చూసి ఆశ్చర్యపోయా. మరో పక్కనైతే అప్పుడే వేటకెళ్ళి వచ్చిన పడవల నుంచి అయితే వలలో ఉన్న చేపలను అయితే దులుపుతున్నారు. సముద్రంలో వలలో చిక్కిన ఈ చిన్న చేపలను అయితే ఒడ్డుకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఆ చేపలను అయితే దులుపుతారంట. ఈ విధంగా దులిపే వాళ్ళు దులుపుతూ ఉంటే ఆ చేపల్ని ఒక చోట గుట్ట వేసే వాళ్ళు వేస్తూ ఉన్నారు. మరో కొంతమంది గుట్ట వేసిన చేపలన్నిటిని ఒక వలలో వేసుకుని వెళ్ళి అదే సముద్రపు నీటిలో అయితే కడుగుతున్నారు. కొంతమంది గుట్ట వేసిన చేపలను అయితే ఈ విధంగా ఒక మూటలాగా కట్టి ఆ చేపల్ని చూడండి సముద్రంలోకి ఏ విధంగా మోసుకు వెళ్లి ఆ సముద్రంలో కడుక్కొస్తున్నారు. ఈ విధంగా కడిగిన చేపల్ని కాటా వేసి అప్పుడు అమ్ముతారంట. ఈ చేపలు పట్టడానికి తెల్లవారుజామున 3 లేదా 4 బయలుదేరి వెళ్ళి మళ్ళీ పొద్దున్నే 10-11 రిటర్న్ వస్తారంట. సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడం మామూలు విషయం కాదు కదా, చాలా ఆటుపోట్లు అనేవి ఎదుర్కోవాలి. చూడండి ఎన్ని పడవలు అయితే ఉన్నాయి. ఈ పడవలన్నీ అప్పుడే వేటకెళ్ళి వచ్చిన పడవలు. ఈ చిన్ని చేపలు అనేది మాక్సిమం ఎండబెడతారంట, లేదంటే మాత్రం పెద్ద చేపలకి ఎర్రలాగా వాడతారంట. ఈ చిన్ని చేపలు ఎండబెట్టిన తర్వాత ఆ చేపలు ఎండిన తర్వాత వాటిని మెత్తళ్ళు అని పిలుస్తారంట. ఇంకింతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.